హాయ్ అండి, ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారండి? దేవుని కృపల్లో మేము కూడా బాగున్నామండి. అందరూ కూడా బాగుండాలని కోరుకుంటున్నాము. ఈరోజైతే ఉదయం చపాతీ చేశానండి. అది అట్లా స్మూత్గా ఉందని దాన్ని తుంచుతున్నాను అనమాట. ఇక చపాతీ చేసిన తర్వాత ఇక ఇంటి పనులు ఉంటాయండి. ఇక పొద్దున మాకు ఏదో ఒక పూట వర్షం వస్తూనే ఉంటుందండి. రాత్రి వర్షం వచ్చింది, బాగా గాలి వాన వర్షం వచ్చింది. అయితే మాకు ఇంటి ముందు పెద్ద వాటర్ ట్యాంకీ ఉందన్నమాట. ఆ వాటర్ ట్యాంకీ దగ్గర ఆ ప్లేస్లో అవన్నీ ఆ చెట్లు అనమాట, పెద్ద పెద్ద చెట్లు. అయితే ఇక జనవరి నెల ఫిబ్రవరి నెల ఇక ఆ ఆకంతా రాలి పడతా ఉంటుందండి. ఇక ఆ ఆకంతా మా గుమ్మాల నిండా మా వాకిల నిండా గాలికి వచ్చి పడిపోతూ ఉంటుంది. అయితే శుభ్రంగా ఊడ్చుకుంటూ ఉంటున్నాం. రాత్రి కూడా ఆ గాలికి ఆకైపోయింది, మళ్ళీ ఆ పూత అంతా వచ్చి ఇక వాకిల నిండా ఆ పూతేనమాట. ఇక అది శుభ్రంగా ఊడ్చుకున్నాను. బట్టలు మిషన్కి ఎత్తే ఇక వాష్ అయిపోయింది. ఆ బట్టలను కూడా తీసి శుభ్రంగా ఆరేసుకున్నాను అనమాట. ఆరేసుకున్న తర్వాత ఈ కూరకి ఇక ఆకుకూరలు వచ్చినాయి అనమాట. ఆకుకూరలు వస్తే బచ్చల కూరను పాలకూర వచ్చిందండి. చాలా ఫ్రెష్గా ఉంది. చాలా ఫ్రెష్గా ఉంటే తీసుకొని దాన్ని శుభ్రంగా బాగు చేసి కడిగి అట్లా పెట్టుకున్నాను అనమాట. దానిలో ఉల్లిపాయ పచ్చిమిరకాయలు కూడా అవి కూడా శుభ్రం కడిగి అట్ట పెట్టుకున్నాను. పప్పు కూడా కడిగి ఆ విధంగా నానబెట్టుకున్నాను. అయితే నానబెట్టుకున్న తర్వాత ఈ ఆకుకూర ఉల్లిపాయ పచ్చిమిరకాయ అన్నీ కూడా తర్వాత కోసుకొని అవి శుభ్రంగా చక్కగా పప్పులో వేసేసుకున్నానండి. మళ్ళీ తర్వాత 2 రెమ్మలు ఈ చింతపండును కూడా వేసేసుకున్నాను అనమాట. ఆ పప్పు చాలా టేస్ట్గా ఉందండి. అసలు బచ్చల కూర పాలకూర వేసి వండుకుంటే చాలా టేస్ట్గా ఉంది. ఎంతైనా మనం ఆకుకూరలు తింటేనే కాస్త ఆరోగ్యంగా ఉంటాం కండి. అందుకే ఎక్కువగా నేను పప్పు ఆకుకూరలు కూరగాయలని తీసుకుంటూ ఉంటానండి. ఇక ఆ పప్పు ఇక కోసుకొని శుభ్రంగా దానిలో వేసేసుకున్నాను అనమాట. సరేనండి, ఇక పప్పు ఉడికిన తర్వాత పప్పు తాలింపు వేసేసుకున్నాను చక్కగా. చాలా టేస్ట్గా వచ్చిందండి. నచ్చితే మీరు కూడా ఆ విధంగా చేసుకోండి. సరేనండి, నా ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి.